ఒక 10 lakhs బడ్జెట్లో ఒక మంచి ఈవీ కార్ తీసుకుందాం అనుకుంటారా? అయితే ఈ వీడియో మీకోసమే ఎండ్ వరకు చూడండి. నేను చెప్పబోయే ఈ 3 కార్స్లో 2 కార్స్ స్టార్ట్ అయి ఉన్నాయి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీరైతే పేజ్ని ఫాలో చేయండి. నా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టాటా పంచ్ ఈవీ అనమాట. వీళ్ళు క్లెయిమ్ చేసిన రేంజ్ వచ్చేసి 315 కిలోమీటర్స్ అనమాట. రియల్ వరల్డ్ కండిషన్లో యావరేజ్గా 275 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. టాటా పంచ్లో మనకి ఎస్యూవీ స్టైల్ ఉంటుంది, స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది అనమాట. మీరు ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తాం, ఒక మంచి ఈవీ కార్ కావాలనుకుంటే ఖచ్చితంగా టాటా పంచ్ ఈవీని అయితే ట్రై చేయండి. నా సెకండ్ ఆప్షన్ వచ్చేసి టాటా టియాగో ఈవీ అనమాట. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అరౌండ్ 315 కిలోమీటర్స్ అయితే వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. కానీ రియల్ వరల్డ్ కండిషన్లో యావరేజ్గా 275 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. ఒక మంచి వాల్యూ ఫర్ మనీ కార్ కావాలనుకుంటే ఖచ్చితంగా టాటా టియాగో ఇవి ట్రై చేయండి. అండ్ దీనిలో వచ్చేసి రన్నింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ కొన్ని వేరియంట్స్లో మాత్రమే మనకైతే డీసీ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది అనమాట. నా థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎంజీ కామెంట్ ఈవీ అనమాట. వీళ్ళు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం 230 కిలోమీటర్స్ అయితే వస్తాయి అనమాట. కానీ రియల్ వరల్డ్ కండిషన్లో అరౌండ్గా 190 కిలోమీటర్స్ వస్తాయి అనమాట. ఈ వెహికల్ మనకి చాలా ఇంటీరియర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ చూసుకున్నట్లయితే కాంపాక్ట్ ఈవీ అనమాట. అండ్ సిటీ డ్రైవ్లో ఇది బెస్ట్గా పనిచేస్తుంది. అండ్ ఫైనల్గా ఒక బెస్ట్ టిప్ అనమాట. నేను లాంగ్ డ్రైవ్స్కి వెళ్తాను, నాకు అన్ని కండిషన్స్లో చాలా బాగుండాలనుకుంటే పంచ్ ఈవీ ట్రై చేయండి. నేను ఓన్లీ సిటీలో తిరుగుతా, నాకు పెద్ద లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళను అనుకుంటే ఎంజీ నుంచి కామెంట్ ట్రై చేయండి. అండ్ నాకు వాల్యూ ఫర్ మనీ కావాలనుకుంటే ఖచ్చితంగా టాటా టియాగో ట్రై చేయండి. అండ్ ఫైనల్గా అక్కడ ఫాలో బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే డైలీ మీ ఇన్స్టా పోస్ట్లో డైలీ నేను వస్తూనే ఉంటా, కార్ అప్డేట్స్ మన తెలుగులో ఇస్తూనే ఉంటా.